రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బోరుగడ్డ సమాజానికి ప్రమాదంగా మారాడు. చివరకు కోర్టులను కూడా బోరుగడ్డ వదల్లేదు. అన్ని వ్యవస్థలను బోరుగడ్డ అనిల్ కిలికేశాడు. ఇప్పట్లో బోరుగడ్డ బయటికి రావడం కష్టమేనని తెలుస్తోంది. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ను సమర్పించి బెయిల్ పొందడంతో బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బోరుగడ్డ తెగించేశాడా? బోరుగడ్డ ఇంకా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ఇలా బోరుగడ్డ వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రైట్, బోరుగడ్డ అనిల్ వ్యవహారం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, బోరుగడ్డ అనిల్ అంటే ఈ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వ్యక్తి అయితే ఉండరు. అయితే ఇతను ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి ఏదో ఒక సాధించినటువంటి వ్యక్తి అనుకుంటామేమో. సో అలాంటి వ్యక్తి అయితే ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో బోరుగడ్డ అనిల్ మాట్లాడినటువంటి మాటలు చాలా వరకు కూడా ఇటు ఏదైతే ప్రతి ఒక్కరిని కూడా మనసు కలిచివేసేటువంటి పదజాలాలతో మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే బోరుగడ్డ అనిల్పై యాక్షన్ అయితే తీసుకుంది. బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా బోరుగడ్డ అనిల్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. అయితే బోరుగడ్డ అనిల్ కొద్ది రోజుల క్రితం ఏదైతే వాళ్ళ తల్లికి బాగలేదంటూ కూడా డాక్టర్ సర్టిఫికేట్లను కూడా మార్పిడి చేసి కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక హల్చల్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ ప్రధానంగా కూడా ఇటు కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో అయ్యుండొచ్చు, లోకేష్ విషయంలో అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ విషయంలో అయ్యుండొచ్చు. ఆయన ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పర్సనల్ వ్యవహారాల్లో కూడా ఇటు బోరుగడ్డ అనిల్ చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులను ఇతను టార్గెట్ చేయడం ఇతని యొక్క ఆనవాయితీ. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడంలో పాటు బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన మాట్లాడడం. ఏదైతే రిజర్వ్కి సంబంధించినటువంటి కులాలకు చెందినటువంటి బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ఏదైతే కూటమికి సంబంధించినటువంటి సీఎం అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు, అదేవిధంగా పలువురు మంత్రులను కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలపై అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్పై అయితే కూటమి ప్రభుత్వం రాగానే యాక్షన్ తీసుకుంది. అయితే కొద్ది కాలం క్రితం బోరుగడ్డ అనిల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే కోర్టులో బెయిల్ మంజూరు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఏదైతే జ్యుడిషియల్కి మళ్ళీ రావాల్సినటువంటి టర్మ్లో ఆయన రాకపోవడం పట్ల కూడా ఏదైతే కోర్టు పూర్వపరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ అయితే చేపట్టింది. బోరుగడ్డ అనిల్ కోర్టుకు సమర్పించినటువంటి ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్స్, మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఫోర్జరీ చేసి కోర్టును కూడా ఆయన ఈరోజు కోర్టుకు సంబంధించిన ధిక్కరణ కేసు కూడా నమోదు చేసే విధంగా బోరుగడ్డ అనిల్ వెళ్ళాడంటే ఈ బోరుగడ్డ అనిల్ వెనకాల ఎవరున్నారు? పాత్రదారులు, సూత్రధారులు బోరుగడ్డ అనిల్కి ఎవరు సహకరిస్తున్నారు? ఇంతటి వ్యవహారం నడుపుతున్నటువంటి బోరుగడ్డ అనిల్కు ఇంకా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు బోరుగడ్డ అనిల్కు ఈరోజు ఏదైతే ప్రధానంగా ఆయనకి కీ రోల్గా ఏదైతే ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం ఒక సందేహం ఏర్పడింది. దీని మీద కోర్టు అయితే పూర్తి స్థాయిలో కూడా బోరుగడ్డ అనిల్ ఇకపై బయటికి రాడు అనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ చేసినటువంటి అన్యాయం అనేది ఇటు పర్సనల్ వ్యవహారం అయితే కాదు, సాక్షాత్తు కూడా న్యాయస్థానం అనేది మనకి చాలా వరకు న్యాయస్థానం 2 కళ్ళు లాంటివి. సో న్యాయస్థానాన్నే ఆయన ఈరోజు బురిడి కట్టించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కోర్టు ధిక్కరణ కేసు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ఇకపై జైల్లోనే ఉంటాడంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే కొన్ని మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క పోస్టింగ్లు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం వాటన్నిటి మీద బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఒక ఆందోళన అయితే గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. బోరుగడ్డ అనిల్ ప్రధానంగా కూడా
అనేక మందిని గత 5 సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రముఖుల మీద ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగేది. ఏదైతే స్పెషల్ ఇంటర్వ్యూల నేపథ్యంలో పలువురు ఏదైతే మాధ్యమాలను కూడా ఆయన తీసుకురావడం, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా బాధాకర విషయమే కాకుండా లోతైనటువంటి సమగ్ర విచారణ అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం ఇటు పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. గతంలో ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎవరెవరిపై ఆయన మాట్లాడారో వాళ్ళపై మాట్లాడినటువంటి సానుభూతి పరులు ఎవరైతే వాళ్ళ కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో, ఆ మండల స్థాయిలో కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆ కేసుల ప్రకారమే ఈరోజు బోరుగడ్డ అనిల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన బోరుగడ్డ అనిల్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అని చెప్పి, అదేవిధంగా ఆయనకి కొంత ఇంజూరీ అని చెప్పి 3rd డిగ్రీ చేశారు పోలీసులు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తీవ్రంగా చూస్తున్నారు. దాని నేపథ్యంలోనే లా విషయంలో ఉండొచ్చు. ఈరోజు ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి సాక్షాత్తు కూడా కోర్టుకు ఇచ్చినటువంటి పత్రాలు ఏదైతే ఉన్నాయో ఆయన వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్లు అన్నింటిని కూడా మార్పు చేసి, అంటే అక్కడ ఇంజూర్ లేనప్పటికి కూడా, అక్కడ హెల్త్ ప్రాబ్లం లేనప్పటికి కూడా ఈ హెల్త్ ప్రాబ్లం సృష్టించి ఆయనకు సహకరించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ లాయర్లపై కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా ఆయన బయట ఉన్నటువంటి కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా ఆయన కొంతకాలం ఎక్కడ దాక్కున్నాడు, చెన్నైకి సంబంధించిన ప్రాంగణంలోన, అనంతపూర్, మరి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఆయన ఉన్నట్టుగా తెలిసింది. మరి ఏ ప్రాంతాల్లో ఆయన ఉండి మళ్ళా ఎలాంటి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఎవరిని టార్గెట్ చేయాలా, మళ్ళీ ఆయనకి ఎవరైనా కూడా పాత్రదారులు, సూత్రధారులు ఆయన వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకున్నటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే పోలీసులకు సంబంధించినటువంటి అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన దాని ప్రకారం ఏ పోలీస్ స్టేషన్ కస్టడీకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. అయితే మొత్తానికి కోర్టు ధిక్కరణ కేసు అయితే ఇటు బోరుగడ్డ అనిల్కి గుజుతాడుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గుజుతాడు అంటే ఇది మనం ఆశామాషిగా అనుకునే వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఈరోజు కోర్టు ధిక్కరణ కేసులో ప్రధానంగా కూడా బోరుగడ్డ అనిల్ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ గత 5 ఏళ్ల కాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, పర్సనల్ వ్యవహారాలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు సైతం కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడినటువంటి మాటలు అందరం కూడా చాలా వరకు కూడా మనసును కలిసివేసినటువంటి సన్నివేశంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన మీద కేసులు నమోదవుతున్న తరుణంలో ఈరోజు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మరోవైపు రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంతటి దారుణానికి కూడా ఆయన ఏదైతే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోర్టును కూడా ఈరోజు మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డాక్టర్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పిడి చేసినటువంటి విధానంపై పూర్తి యాక్షన్ అయితే తీసుకుంది. బోరుగడ్డ అనిల్ ఇక మీద ఇలాంటి వ్యవహార శైలిని ఇంకా మానుకోవాల్సింది. ఎందుకంటే ఇలాంటి వ్యవహార శైలిని మానుకోకపోతే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిపై ఈరోజు ప్రధానంగా కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కోర్టుకు సంబంధించినటువంటి లా సెక్షన్స్ ఏ పడతాయో అనేది కూడా ఇంకా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ మొత్తం మీద ఇటు పోలీసులను కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి సంబంధించినటువంటి జ్యుడిషియల్కి సంబంధించినటువంటి అన్ని పూర్వపరాలు కూడా ఈరోజు న్యాయస్థానం బోరుగడ్డ అనిల్కు ఎలాంటి శిక్ష వేస్తుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ నరేష్.